హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు సినిమా ముచ్చట్లు. రీసెంట్గా మలయాళంలో రిలీజ్ అయిన బ్రహ్మయుగం మూవీని ప్రైజ్ చేస్తూ చాలా మంది ట్వీట్స్ వేస్తున్నారు. అండ్ ఇలాంటి ఒక మూవీని థియేటర్లో మిస్ అవ్వకూడదని కూడా చెప్తున్నారు. ఈ మూవీ మలయాళంతో పాటు తెలుగులో కూడా ఒకేసారి రిలీజ్ చేసే ప్లాన్ ఉన్నా ఎందుకనో కొంచెం డిలే అయింది. మరి ఇంత మంచి రెస్పాన్స్ వస్తున్న ఈ మూవీ ఎలా ఉంది అనేది ఈ రోజు ఈ వీడియోలో చూసేద్దాం. కథ విషయానికి వస్తే తేవన్ ఒక సింగర్. తక్కువ కులం వాడని బానిసలా చూస్తుంటే అక్కడ నుంచి ఎలాగోలా తప్పించుకొని మన అనే ఒక మ్యాన్షన్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ కోడుమాన్ పోటీ తేవన్ పాట నచ్చి తనకి అదే మ్యాన్షన్లో తినడానికి ఉండడానికి పర్మిషన్ ఇస్తాడు. అదే ఇంట్లో కోడుమాన్కి హెల్ప్ చేసే ఇంకో వ్యక్తి తేవన్ని ముందుగానే వార్న్ చేస్తాడు. తేవన్ ఆ మ్యాన్షన్కి వెళ్ళాక ఏం జరిగింది, అసలు ఆ మ్యాన్షన్లో ఉన్న కోడుమాన్ ఎవరు, అసలు ఆ మ్యాన్షన్లో ఏం జరుగుతుంది అనేది తెలియాలంటే సినిమా కంప్లీట్గా చూడాల్సిందే. ఈ మధ్య కాలంలో ఒక సినిమాని కంప్లీట్గా మోనోక్రోమ్ ఎఫెక్ట్లో అంటే కంప్లీట్గా బ్లాక్ అండ్ వైట్లో చూడలేదు. ఈ సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అవడానికి ఫస్ట్ రీజన్ కూడా అదే. ఈ సినిమా కంప్లీట్గా బ్లాక్ అండ్ వైట్లోనే ఉంటుంది. మన తెలుగులో జానపద కథలు కొత్తేం కాదు, చాలానే చూసాం. అయితే అవన్నీ కూడా ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కాలంలో వచ్చిన సినిమాలే. అలాంటి ఒక జానపద కథకి టెక్నికల్ వాల్యూస్ని యాడ్ చేస్తే దాని అవుట్పుట్ ఎలా ఉంటుంది అనేది ఈ మూవీ చూస్తే తెలుస్తుంది. కథగా చాలా సింపుల్గా ఉన్నా అండ్ క్యారెక్టర్స్ కూడా చాలా తక్కువే ఉన్నా ఈ సినిమా మేకింగ్ అండ్ టెక్నికల్ వర్క్ వల్ల మనం సినిమాలో కంప్లీట్గా ఇన్వాల్వ్ అయిపోతాం. అయితే స్లో పేస్ నరేషన్ ఒక స్పీడ్ బ్రేకర్లా అప్పుడప్పుడు కొంచెం బోర్ కొట్టిస్తుంది. ఫస్ట్ హాఫ్ అంతా మెయిన్ క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేసి ఆ ఎన్వైర్న్మెంట్లోకి మనల్ని కంప్లీట్గా ఇన్వాల్వ్ చేయడంలోనే అయిపోతుంది. సెకండ్ హాఫ్లోనే అసలు కథలోకి వెళ్ళి కోడుమాన్ క్యారెక్టర్ గురించి రివీల్ చేస్తూ లాస్ట్ 20 మినిట్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. అయితే సినిమా ఎంత బ్రిలియంట్గా ఉన్నా అక్కడక్కడ కొన్ని సీన్స్ మరీ లెంతీగా ఉండడంతో పాటు స్టోరీకి లింక్ లేకుండా కొన్ని డైలాగ్స్ కూడా ఉన్నాయి. హారర్ మూవీస్ అంటే ఈ మధ్య రొటీన్ టెంప్లెట్ సీన్స్ రాసుకొని లౌడ్ సౌండ్స్తో భయపెట్టడానికే ట్రై చేస్తున్నారు. బట్ ఈ మూవీలో జస్ట్ అలా రొటీన్గా కాకుండా క్యారెక్టర్స్తో, సినిమాటోగ్రఫీతో, మంచి సౌండ్ డిజైన్తో హారర్ మూడ్ క్రియేట్ చేసి ఒక ఈరీ ఫీలింగ్ వచ్చేలా చేస్తుంది. ఒక హారర్ మూవీని ఇలా కూడా ప్రజెంట్ చేయొచ్చా అనేలా ఉంటుంది ఓవరాల్ మూవీ. క్లైమాక్స్లో ట్విస్ట్ కూడా నెక్స్ట్ పార్ట్కి లీడ్ ఇచ్చేలా ఉంటుంది. ఇక యాక్టింగ్ విషయానికి వస్తే లీడ్ రోల్ ప్లే చేసిన మమ్ముట్టి గారిని ఎంత మెచ్చుకున్నా తక్కువే. మిగతా ఇండస్ట్రీస్లో సీనియర్ హీరోస్ ఎక్కువగా కమర్షియల్ సినిమాలు తీస్తూ ఇబ్బంది పడుతూ ఉంటే మమ్ముట్టి గారు మాత్రం ఈ ఏజ్లో కూడా అటు కమర్షియల్ అండ్ ఎక్స్పెరిమెంటల్ మూవీస్ చేస్తూ అందరికీ ఒక గొప్ప ఎగ్జాంపుల్ క్రియేట్ చేస్తున్నారు. ఇలాంటి ఒక మూవీని ఆయన యాక్సెప్ట్ చేసినందుకు ఆయన్ని అప్రిషియేట్ చేసి తీరాల్సిందే. సింపుల్ సీన్స్లో కూడా తన ఎక్స్పీరియన్స్తో ఒక మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేశారు మమ్ముట్టి గారు ఈ మూవీలో. ఎస్పెషల్లీ కొన్ని సీన్స్లో ఆయన డెమోనిక్ స్మైల్ మనకి భయం పుట్టించేలా ఉంటుంది. అండ్ ఆయన కనిపించే ఫస్ట్ ఫ్రేమ్ నుండే తన పర్ఫార్మెన్స్తో ఇంప్రెస్ చేస్తూనే ఉంటారు. ఈ సినిమాలో మమ్ముట్టి గారితో పాటు అదే రేంజ్లో మనల్ని ఇన్వాల్వ్ చేసే క్యారెక్టర్లో అర్జున్ అశోకన్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. అర్జున్ అశోకన్ ఈ మూవీలో క్యారెక్టర్ కోసం చేసిన ట్రాన్స్ఫర్మేషన్ అండ్ తన పర్ఫార్మెన్స్ రెండూ కూడా చాలా ఇంప్రెసివ్గా అనిపిస్తాయి. ఇంకో మెయిన్ క్యారెక్టర్ చేసిన సిద్ధార్థ్ భరతన్ కూడా కొన్ని సీన్స్లో ఇంప్రెస్ చేస్తారు. మిగతా క్యారెక్టర్స్కి పెద్దగా స్కోప్ లేదు, బట్ ఉన్నంతలో అందరూ బాగానే చేశారు. ఈ సినిమాకి బిగ్గెస్ట్ అసెట్ టెక్నికల్ టీమ్. సెహనాజ్ జలాల్ సినిమాటోగ్రఫీ టాప్ నాచ్ ఉంది. చాలా వరకు సీన్స్ కూడా న్యాచురల్ లైటింగ్లో తీసినట్టుగానే అనిపిస్తుంది. ఎక్కడా ఓవర్గా లైట్స్ యూజ్ చేసినట్టు అనిపించదు. అండ్ కొన్ని షాట్స్ చాలా బ్రిలియంట్గా డిజైన్ చేశారు. క్రిస్టోఫ్ జేవియర్ మ్యూజిక్ కూడా ఈ సినిమాకి ఇంకో హైలైట్. హారర్ సినిమా అనగానే లేనిపోని సౌండ్స్తో భయపెట్టకుండా సీన్స్కి తగ్గట్టుగా సౌండ్ని డిజైన్ చేశాడు. ఆర్ట్ డిపార్ట్మెంట్ కష్టం కూడా ప్రతి ఫ్రేమ్లో తెలుస్తుంది. తీసింది ఒకే లొకేషన్లో అయినా ఎక్కడా మొనాటనీ రాకుండా ఆ టైమ్ లైన్కి తగ్గ ప్రాపర్టీస్ని యూజ్ చేశారు. డైరెక్టర్ రాహుల్ సదాశివన్ ఒక జానపద కథని తీసుకొని తక్కువ క్యారెక్టర్స్తో ఇలాంటి ఒక ఇంట్రెస్టింగ్ హారర్ మూవీని ప్రజెంట్ చేసినందుకు మెచ్చుకొని తీరాల్సిందే. ఓవరాల్గా బ్రహ్మయుగం ఒక డిఫరెంట్ హారర్ మూవీ. అయితే ఈ టైప్ ఆఫ్ సినిమా అందరికీ నచ్చకపోవచ్చు. మీకు తుంబాడ్ లాంటి మూవీస్ నచ్చితే డెఫినెట్గా ఈ మూవీని ట్రై చేయండి. అండ్ ఇది డెఫినెట్గా థియేటర్లో చూడాల్సిన మూవీనే. బట్ స్లో నరేషన్ అండ్ లిమిటెడ్ క్యారెక్టర్స్ ఉన్న మూవీస్ నచ్చని వాళ్ళు దీనికి దూరంగా ఉండడమే బెటర్. ఈ మూవీ తెలుగు వర్షన్ ఈ 23rd థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. సో డిఫరెంట్ మూవీ ఏదైనా ట్రై చేయాలి అనుకుంటే ఈ వీకెండ్కి ఈ మూవీని ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.